అందరికీ జై శ్రీమన్నారాయణ. సక్సెస్, ఫెయిల్యూర్, గెలుపు, ఓటములు నాణానికి రెండు వైపులా ఉన్నటువంటి ముఖ చిత్రాల వంటివి. సక్సెస్ పొందిన వాణ్ణి అభినందించండి. ఫెయిల్యూర్ చెందిన వాణ్ణి ప్రోత్సహించండి. ఈ రెండు ప్రతి ఒక్కరికి చేయాలి. సక్సెస్ అనేది ఎంతో ఉత్తేజితకరమైనటువంటి విషయమే. కానీ ఆలోచించండి, ఫెయిల్యూర్ మనము వాడుతున్నటువంటి బల్బు ఎన్నో ఫెయిల్యూర్ల వల్లనే ఈరోజు వెలుగుతుంది. మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఎన్నో ఫెయిల్యూర్ నుంచి వచ్చినటువంటి సక్సెస్. మనం వాడుతున్నటువంటి కంప్యూటర్ ఎన్నో ఫెయిల్యూర్ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యంత్రం. నేను వాడుతున్నటువంటి ఈ మొబైల్ ఎన్నో ఫెయిల్యూర్ నుంచి ఎన్నో మాడిఫికేషన్స్ చేసి ఈరోజు వచ్చినటువంటి ఒక డివైస్. సో సక్సెస్ అనేది కేవలం ఒక క్షణం మాత్రమే. ఫెయిల్యూర్ అనేది జీవితంలో ఒక సక్సెస్కు ఏర్పరచుకునేటువంటి మెట్టు వంటిది. సో ఫెయిల్యూర్ వలన ఎప్పుడు కూడా నిరాశ పొందడం మన యొక్క నైజం కాదు. చూడండి, ఈవెందో జంతువులు, పక్షులు కూడా ఫెయిల్యూర్తో తమ జీవితంని ముగించుకో. ఆ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? చూడండి, స్వతహాగా అవి ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. కానీ మనం మాత్రం మనుషులమై ఉండి కూడా ఒక ఫెయిల్యూర్ తోటే మన జీవితం అంతా అయిపోయింది అని అనుకుంటున్నాం. బట్ జీవితం అనేది ఇన్ఫైనైట్. అందులో ఎన్నో సక్సెస్లు ఉంటాయి, ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ప్రతి ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చుకోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప ఫెయిల్యూర్ అనేది జీవితం యొక్క డెస్టినేషన్ కాదు. సో ఫెయిల్ అయిన వారందరూ కూడా నిరాశ చెందకండి. ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్ ఆఫ్ సక్సెస్. సో సక్సెస్ని పొందడానికి ఈరోజు మనం ఫెయిల్ అయినాం, అందుకు మీరు చింతించకండి. ఎప్పటికైనా మీరు సక్సెస్ని అందుకుంటారు. సో ఫెయిల్యూర్ని కూడా మనం సక్సెస్ వైపు టర్న్అవుట్ చేయాలి తప్ప నిరాశ చెందకూడదు. అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ.